ఓం నమో వెంకటేశాయ. నేను మీ తిరుపతి సాయి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వైకుంఠ ఏకాదశి శుభదినంలో అందరూ ఉపవాసం ఉంటూ ఉంటాం కదండి. ఈ ఉపవాసంలో కొంచెం నియమావళి మార్చడం జరిగింది భీముని వల్ల. భీముని దయతో మనకి కొంచెం సరళీకృతమైంది ఈ ఉపవాసం. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ భీముడు ఒకానొక సమయమున బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి నరనారాయణుల గురించి తపస్సు చేస్తూ ఉన్నాడంట. అప్పుడు నరనారాయణులు విచ్చేసి, నీవు ఇక్కడ కాదు, కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి ధ్యానించు అని చెప్పారట. అది విన్న ఈ భీముడు, నేను రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి మిమ్మల్ని సేవిద్దామని వస్తే మీరు కేదార్నాథ్కు వెళ్ళమంటున్నారు ఏంటి అని అడిగితే, అక్కడికి వెళితే నీకంతా అర్థమవుతుంది అని చెప్పారట. వెంటనే ఆ భీముడు కేదార్నాథ్కు వెళ్ళి మహాశివుణ్ణి వేడుకున్నాడట. మహాశివుడు ప్రత్యక్షమయ్యి, ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది, నీవు ఉపవాసం ఉండు అని చెప్పి అంతర్ధానమయ్యారట. ఈయన ఆ రోజు ప్రాతకాలంలో లేచి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానమాచరించి ఉపవాసం ప్రారంభించారట. కాసేపటికి ఆకలి మొదలైపోయిందట. పరమశివ అని పిలిచాడట. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై, ఏం నాయనా అంటే, నేను ఆకలికి ఉండలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు అంటే, సరే నీ కోసం కొంచెం శాస్త్రాన్ని మారుస్తాను అని చెప్పి పాలును మాత్రం స్వీకరించు అని చెప్పారట. సరే, పాలును స్వీకరించి మళ్ళీ మొదలుపెట్టాడట. మరో కాసేపటికి మళ్ళీ ఆకలి మొదలైందట. మళ్ళీ శివుణ్ణి పిలిచాడట. శివుడు మరలా వచ్చి, ఏం నాయనా అంటే, నేను నిజంగా ఉండలేకపోతున్నాను స్వామి అన్నాడట. వెంటనే ఇంకొంచెం మారుస్తాను అని చెప్పి ఫలాలను మాత్రం స్వీకరించు నాయనా అని చెప్పారట. సరే, ఫలాలన్నీ తెచ్చుకొని తిని మళ్ళీ ప్రారంభించారట. మళ్ళీ కొన్ని గంటలు గడిచే సమయానికి మళ్ళీ ఆకలి మొదలైందట. ఈసారి కొంచెం గట్టిగానే ప్రార్థించాడట. శివుడు వచ్చి, ఏం నాయనా మళ్ళీ అంటే, నేను ప్రపంచంలో నా చేతగాని పని ఏదన్నా ఉంది అంటే ఆహారం తినకుండా ఉండడం నా వల్ల కావట్లేదు అంటే, సరే ఏకాదశి రోజు బియ్యాన్ని తినకూడదు కాబట్టి, బియ్యంలో తమస్సు ఉంటుంది కాబట్టి ఆ బియ్యాన్ని విరక్కొట్టి ఉప్మాగా చేసుకుని తినునాయన అని చెప్పి చెప్పాడట. అలా ఉప్మాని స్వీకరించి ఆయన చేశాడట. చివరికి ఆ వైకుంఠ ఏకాదశి రోజు నరనారాయణుడే కేదార్నాథ్లో ప్రత్యక్షమయ్యి, నిన్నెందుకు ఇక్కడ తపస్సు చేయమన్నానో ఇప్పుడు అర్థమైందా? నాకు మహాశివుడికి అభేద్యం మాత్రమే, ఇద్దరము ఒకటే అంటూ ఉపవాసం చెయ్యలేని వారు ఇలా క్షీరాన్ని కానీ ఫలాన్ని కానీ ఉప్మాని కానీ స్వీకరించి వారి వారి శక్తి కొలది చెయ్యొచ్చు అని స్వామి వరమిచ్చారట. అలా భీముడు దయతో మనందరికీ కూడా ఉపవాసంలో కొంచెం సరళీకృతం వచ్చింది. మనం కూడా ఈ విధంగా చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.